అన్న మీరు చూస్తున్నారు మన గమ్మ టీవీలో నల్లవోషమ్మ నాటకాన్ని. ఈ నాటకాన్ని పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యా శంకరయ్య జరాగు ఏమా అరే ఉంగరాలు పెడుతుంది. సరే, అదేవిధంగా ఆ యొక్క ఎరకల్లాచార్యని చూసి అలా ఇరుగురు అక్క చెల్లెళ్ళు మంచికి తులము ఉంగరాలు చేపించారు. వాళ్ళకు సదాయిళ్ళ కాలం ఆ యొక్క నల్లవశమ్మ తల్లి సదాయిళ్ళ కాలం చల్లగా అక్కని మామ చెప్తూ ఉన్నాను కాక ఓ సింగే నేను కట్ట కింద పల్లి ఇక్కరిల్లా ఓ సింగా నేను యారో నీవు ఏవో నా బాగిస్తూ ఉన్నావు లేదా ఏం సింగ అంకరంకర మాట్లాడుతున్నావు. సింగడు ఆ నవలగ్గం తీసుకున్న బాకిన్నది ఉన్నాడు నాకు సటగుంటా కొంటే సింగ నా గాడి గుట్టంకు కట్టేస్తా. ఓ సింగా 7 కొండలంటే ఏమనుకున్నావు? 7 కొండలంటే ఇది, మరి 3 ఏర్లంటే ఏమనుకున్నావు సింగా? 3 ఏములంటే కుడి కన్ను గంగా, యమున కన్ను యమున, నొదట సరస్వతిరా గావోర్ సింగా. ఇంకా చెప్తాం రా సింగా, మస్తున్నది రోర్ సింగా. నీ చరిత్ర చెప్తాము, ఆయన చరిత్ర కూడా చెప్తా. నేను ఉన్నట్టు చెప్తాము, లేనిది లేనట్టు చెప్తాము, పండుకున్న వాళ్ళకి పండుకున్నట్టే చెప్తాము, దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళకి చెప్తాము, ఉన్నోంది చెప్తాము, పోయినోంది చెప్తాము, పైసలు కూడా చెప్పేస్తాము. ఇంకెట్లున్నది అబ్బాయి చెప్పు. జయ శక్తి మాతాకి జయ శక్తి మాతాకి ఎరకన్న వారికి ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా, ఎరకన్న వారికి ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా, అమ్మా ఎరకన్న వారికి ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా, ఎరకన్న వారికి ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా, అమ్మా ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా, ఏమీ లేదమ్మా. పరిపూర్ణమమ్మ పరిపూర్ణమ్మ
సింగా ఊరి సింగ ఏమనుకున్నావు ఏమైందమ్మా ఊరి సింగ మీ మెరికలోళ్ళం అంటే ఏమనుకుంటే సింగ ఎరకలు అంటే వాళ్ళు ఇరుక చెప్పుకుంటూ తిరిగే వాళ్ళం రసింగ దయ్యాలు దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళకి చెప్తాం రసింగ చెడ్డలు ఉంటే చెప్తాం రసింగ మంచిది ఉంటే చెప్తాం రసింగ రేపు మాపులు వేసిపోయేటోళ్ళ శుద్ధి చెప్తాం రసింగ కళ్ళు తాగేటోళ్ళ శుద్ధి చెప్తా రసింగ అట్లా కోటల శుద్ధి కూడా చెప్తా రసింగ కానీ నిన్న మొన్న 15 రోజుల రసింగ ఊళ్ళంతా దండుకు పెట్టిర్ర రసింగ మాకు తాగతందుకు మందు దొరకచ్చింది రసింగ సూపర్ ఇదే కరెక్ట్ మాట శక్తి మాతాకి జై గిలాస్ మే గిలాస్ 25 గిలాస్ కొల్లూరు కాశరాం మన్మరాల్ కుతికనా కుతిక కృతిక కూతిక కృతిక 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 సుతికనా కొల్లూరు కాశరాం మన్మరాలు ఎరకల్ నాచారికి మెచ్చుకొని కుతిక 20 రూపాయలు కట్నంగా సమర్పించి రవ్వా నీ పుట్టివాటు నీ పుట్టిలేస్తా ఊరి సింగ బుట్టలు ఇప్పుడు ఏముందిర సింగ ఇంకా జర్ర ముందస్తే బుట్టి అంత నిండుండర సింగ అంత కాలేంద్ర సింగ లేపు నాకేం దొరికేటట్టు లేదుర సింగ ఓ సింగి నీవు ఎరుకుంటా వచ్చినావా అవును ఊరి సింగ అవ్వ ఎరుకోనవ్వా ఎరుగా అది రూపమంతే అది రూపమంతే వస్తున్నా విఘ్నేశ్వర వీర భద్రకాళి మలయాళ భగవతి మంకాళి కొల్లపూర్ లక్ష్మి పార్వతి నీరందరు భక్కురియరే తల్లులారా భక్కురియరే సింగ ఊరు సింగ గుప్పు గుడ్లోడా దోని గడుపుడా దొప్ప చెంపలోడా వెనుకపోయిన కాలోడా ఏం చెప్తున్నా ఏమింటున్నావురా ఊరు సింగ ఓ ఎరుక చెప్తా ఉన్నది ఉన్నట్టు నింది లేనట్టు అది అన్నములు పల ఎరుక అన్నమనగా కోటుగుడ్డు బ్రహ్మాండమనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇది అండాన పిండాన అంటే పిండంలో కోడిగుడ్డు రోజు జన్మించిన సింగం ఉన్నదా ఉన్నదా ఇది ముగ్గురు మూర్తుల గిరుగా ముగ్గురు మూర్తుల గిరుగా ముగ్గురు మూర్తుల గిరుగా ఉన్నది ఉన్నట్టు చెప్తా లేదు లేనట్టు చెప్తా చెట్టు కడతావా చేతు చూసి చెప్తా ముఖం చూసి చెప్తారు సింగ నువ్వు నా గడ్డి మొక్కినట్టయితే చెప్తా నా కోలబట్టు సింగ ఊరి సింగ చెప్పుమంటే కూడా ఉత్తగా చెప్పరు సింగ కాసులు కావాలరు సింగ కాసులు కాసులా అవురూరి సింగ అయితేనే చెప్తారు సింగ నీ ఏమి కోలనే కోల
దేవుని గుడిసే కూలరు సింగ కోల అంటే ఉత్త కోల కాదు సింగ సుర 33 కోట్ల దేవతలకు కలుసుకొని కట్టింది ఉన్నది సింగ కోల ఈ గద్దె అంటే మొక్కురు సింగ నా గద్దెకు ముక్తి అంటే నీ రోగం అంత తక్కువైతుంది రోరి సింగ ఇది ఏం గద్దెనే తల్లి నిన్న మొన్న మంచిగుంటి సింగ నిన్న నీకు జ్వరం వచ్చింది అన్నారు సింగ నిజమైతే నిజమాన్ సింగ కళ్ళైతే కల్లాన్ సింగ ఈ పొద్దు ఎరికల్ నాంచర్ వస్తుందా అని నీకు తెలిసింది సింగ అందుకే నువ్వు అంగడి బజార్లకు వచ్చినావు సింగ బొట్టు తీసుకో పెడతా పెట్టండి ఏమో ఓరి సింగ ఇక్కడక్కడ ఎరక కాదు సింగ దేశ దేశాలు తిరుక్కుంటస్తున్నారు సింగ నాది ఎసుంటి ఎరకంటే సింగ చాలా మంచిగా ఉంటది సింగ అమ్మాయి చేయితోని ఓరి సింగ చేయితోని బొట్టు పెడతార సింగ అందరికి నువ్వు కాసులు అడుగుతావుర సింగ నాకు కూడా జరంత కాసేరు సింగ కాసులు అంటే ఏంటి అవ్వా ఓరి సింగ కాసులు అంటే దున్య కాసులు ఉంటాయి రసింగ రూపాలు 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 అంటే రూపాలు కాదు రసింగ అందులో 10 ఉంటది 20 ఉంటది రసింగ ఓ మీ ఎరుకలలో భాష అంతే ఉంటారు రసింగ ఇది కూడా తెలకుండే రసింగ నిన్న మొన్న మా ఎల్లిగాడు చెప్పిండ్ర సింగ రసింగాలు మా ఊళ్ళే రసింగ ఓరి సింగ అంకరంకర మాట్లాడుతుంది ఏం రా నువ్వు చూస్తే చక్కగా లేవు గాని ఇగో నా కాళ్ళు ముందే అంకర్ అందుకే చెప్పిండ్ర సింగ నీకేమో దిక్కులేక బస్ స్టాండ్ల రూమ్ కట్టించిండ్ర సింగ ఆనే బతుకుమంటే ఇంకా మా కంకర మాట్లాడతావు రసింగ అంతేనావా అవురు బతుకు బస్ స్టాండ్ పాలేనా శబ్బాస్ రసింగ ఓ చక్కని సాపేన పెడుతున్నావు తల్లి ఓరయ్యా ఎక్కడికి వెళ్ళి దొరకొచ్చినావు ఇరకాలి దాన్ని ఆమె నచ్చింది అమ్మ ఎరుక చెప్పాను అమ్మ ఎరుక చెప్పాను అమ్మ ఎరుక బాగా చెప్తానమ్మ ఇరుక బాగా చెప్తానమ్మ ఇరుక అమ్మా ఎరకాలనాచారి చాలా చక్కదానం చెప్పుకుంటా వచ్చినావు గాని ఇక ఈ దత్తతగా నసుర గ్రామంలో ఆ నల్లవశమ్మ నాటకం ఆడుతున్నారని మన పిల్లలకు మెచ్చుకొని మన యొక్క గ్రామ సర్పంచ్ మెచ్చుకొని అలా తోటి సోదరుడైన ధూళి గంగన్న కొడుకు ధూళి రాములు ఈ యొక్క మనకు టెంటు 4 రోజులుగా ఆయన కృషితోని ఉచితంగా వేసినాడు. వారికి కూడా ఈ పంట పాడి గోదా గొడ్డు ఆయన ఆ కొచ్చేరు మైసమ్మ ఆ ధూళి రాములకు చల్లగా చూడని కాక అయితే నసులాబాదు మనము మైలారం సంత అన్నదమ్ములం. మా సాయిలంటే మాకు చాలా ప్రేమ, మా పిల్లలంటే కూడా చాలా ప్రేమ, బాలిసాయి అంటే చాలా ప్రేమ. మేమంతా దోస్తానం. వాళ్ళు అడగాలేంది నేను వెయ్యాలి అని ఆయన ఒక్క ఫోన్ చేసినారు. వీళ్ళిద్దరు కాల్ చేస్తే ఆయన పొద్దుమి కింద కంటే ఇక్కడ బుధవారం నాడు స్టే చేసిండు. ఆయనకు మరి ఆ నల్లవశమ్మ తల్లి సదా కోటిగా ఆయనకు సంపదలు పాడి పంట చల్లగా కాపాడని కాక 10 ఏళ్ళు పెట్టినా రాకుండా నాయన బిడ్డలారా అందరూ పేరు మీద ఒకసారి చేయగొట్టింది. జై ధూళి రాములే. మరి నీళ్ళు తాగులోండి. ఓ సింగ నువ్వు చెప్తే చల్లగా వర్దిల్లాడు రసింగ. మా అన్న రామన్న మేమంతా చెప్పినామంటే మేమంతా చెప్పినామంటే అంటే అంటాడు, అంటే అంటాడు, పిలుస్తే పలుకుతాడు. నువ్వు చెప్పిందాక పని లేదు రసింగ. అట్లనేనా అన్నకి ఇప్పుడు ఆ కొచ్చెర మైసమ్మ తల్లి చల్లగా చూడన్ రసింగ. అదే విధంగా మా నల్లబోషమ్మ తల్లి చల్లగా చూడన్ రసింగ. ఇప్పుడు పండుగలకి ఎట్లా చూడనట్టు వాళ్ళు అట్లనే పండుగ వాళ్ళకి ఇప్పుడే లేపుతార
సింగ జయ శక్తి మాతాకు జయ నల్ల పోషమ్మకు గోవింద గో పరిపాల యాదవలోల గోవింద గో పరిపాల యాదవలోల గోవింద గో పరిపాల యాదవలోల గోవింద గో పరిపాల యాదవలోల మా మీద నీకు దయ రాదా 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 యాదవలోల మా మంద పాలుదాకి మంద కేగినావు 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 గోవింద గో పరిపాల యాదవలోల గోవింద గో పరిపాల యాదవలోల గోవింద గో పరిపాల అయ్యా సేవక ఏమి ఏమయ్యా మర్రా వచ్చినావు మర్రా ఇక్కడ మా దగ్గరికి మా యొక్క శంకరుడికి ఈ గల్లి గల్లి తిరుగుతున్నావు నీకేం పని మా శంకరుడికి చాలా ఆపద కలిగినది అందుకోసమే ఎవరన్నా చూసి ఒలానా తీసుకెళ్తాను ఓ అవ్వా ఏమైంది మీకు ఇప్పుడు తెల్లాడు దాంట్లో గుసగుస స్వామి అయితే ఎవరన్నా ఇక్కడ చూసేటోళ్ళు ఉన్నారో మా శంకరుడికి ఆపద కలిగింది అవును. మన బాధ మనం పడితే ఓ పోసే కాకేసి ఓయవ్వా ఓరి సింగ ఏమైందిరా మీ లొల్లి ఏమోడేవా వాళ్ళు వచ్చిర్రు నాకేం గుర్తులేదు జయ శక్తి మాతాకు జై నల్ల పోషమ్మకు ఏ ఊరు ఏ పల్లె ఏర్పాటించాలమ్మా ఓరి సింగ ఎటు వెళ్తున్నావు తల్లి ఏ ఊరు ఏ పల్లె మీద తెలుసు తల్లి ఓరి దొప్పక ఓరి ధోని కడుపోడ డొప్ప చెంపులోడ దుర్రు ముక్కోడ దేకుడు కాల్లోడ నీ బొర్ర చూస్తే చూడరా ముంగట ఎత్తున్నది ముంగటెళ్తుందిర సింగ ఏనాడక్కి అనోడివి నాడక్కిచ్చినవుర సింగ నీతోవ్వ నీకు నాతోవ్వ నాకు నేను ఇరుకల నాంచారిన సింగ జాయ శక్తి మాతాకి మాదే మందనాగేరి మరేటో సీతయ్యా మరేటో సీతయ్యా అయ్యా మాదే మందనాగేరి మరేటో సీతయ్యా మరేటో సీనయ్యా నయ్యా మరేటో సీనయ్యా మరేటో సీనయ్యా ఊరోలా తిరిగేటి ఎరకాల వారామయ్యా ఎరకాల వారామయ్యా మయ్యా ఊరోలా తిరిగేటి ఎరకాల వారామయ్యా ఎరకాల వారామయ్యా అయ్యా ఎరకాల వారామయ్యా ఎరకాల వారామయ్యా మాతాకి ఓరి సింగ మాది మందనగిరి అట్లా తల్లి ఔరోరి సింగ శక్తి మాతాకు ఎందుకొరకు మీరు ఇందు తిరిగే
మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఆ సందేహం లేక తెలుపుతే అమ్మా మీరు ఎవరి కోసం తిరుగుతున్నారు, ఎందుకోసం తిరుగుతున్నారు నాతో నిలపంటున్నావా? అవును. సరే, అదే విధంగా నమ్మి గ్రామంలో నల్లవశమ్మల ఇదే ఎరకల నంచారి పాత్ర కట్టినాడు. ఆయన ఆ ఎరకల సారిని చూసి చాలా ఆనందపడి 20 రూపాయలు కట్నంగా సమర్పించినారు. వారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించినారు. వారికి ఆ నల్లవశమ్మ తల్లి సదాయిల కలవు ఆయనకు చల్లగా చూడను గాక. ఎరకలదంటే మామూలు ఎలుకల సాని కాదు. ఓ జయ శక్తి మాతాకి తిరిగేటి ఎరకాల వారామయ్యా, ఎరకాల వారామయ్యా. ఎరకాల వారామయ్యా, ఎరకాల వారామయ్యా. ఎల్లాలో తంబూలు తిరిగేటి వారామయ్యా, తిరిగేటి వారామయ్యా. అయ్యా ఎల్లాలో తంబూలు తిరిగేటి వారామయ్యా, తిరిగేటి వారామయ్యా. అయ్యా తిరిగేటి వారామయ్యా, తిరిగేటి వారామయ్యా. అమ్మా ఏమంటున్నావు తల్లి? మేము ఎరకల వారమయ్యా, మేము ఎరక చెప్పుకుంటా ఊరూరా తిరుగుతూ ఎరకల వారము ఎరక చెప్పుకుంటా తిరుగుతామయ్యా. ఎవరు వడ్డస్తే వారికి ఎరక చెప్తామయ్యా. అట్లా అంటున్నావు అమ్మా? అవును. జయ శక్తి మాతాకు అడిగేదాన్ని ఒక మాట, ఏమందు అమ్మా ఏమందు అమ్మాయి అడిగేదాన్ని అడిగేదాన్ని మళ్ళీ ఏ కులము మీది విన్నవించు తల్లి. జయ శక్తి మాతాకి ఎరకాల వారమయ్యా, ఎరక చెప్పామయ్యా, ఎరక చెప్పామయ్యా. అయ్యా ఎరకాల వారమయ్యా, ఎరక చెప్పానయ్యా, ఎరక చెప్పానయ్యా. ఎరకలిగే వారి కోసం ఇలలో నాయనయ్యా, ఇలలో నాయనయ్యా.
అయ్యా మేము ఎరకల వారము, మేము ఎరక చెప్పుకుంటా ఊరూరా తిరిగే వాళ్ళం కదా మేము. అట్లా తల్లి. అవును. ఆ యొక్క కొల్లూరు నరహరి 20 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి నల్లవచమ్మ తల్లి సల్లా కాపాడుగా. శక్తి మాతాకు సరసరే మాయమ్మ సంతోష మా ఇంటి లోపల ఉన్న మరగంతా తెలుపు తల్లి. జయ శక్తి మాతాకి. అదే విధంగా ముందు నీకు చెప్తాను గాని అక్కడ మా అంగడ బజార్లో ఉలేక భూమవ్వ అద్దాలు పెట్టుకొని మొత్తం కూరుకుతున్నది. ముందు ఆమెకు తొందరగా ఆపత్తి కలిగిందంట. మరి ఆమెకు చెప్పొచ్చినాక నీకు చెప్తారా సింగ? జయ శక్తి మాతాకి. వచ్చేదాన్ని వెంట హనుమానాము లేక హనుమానాము లేక వచ్చేదాన్ని వెంట హనుమానాము లేక హనుమానాము లేక సత్యమైన ఎరుక సరగోనా తెలివేదాను సరగోనా తెలివేదాను సత్యమైన ఎరుక సరగోనా తెలివేదాను సరగోనా తెలివేదాను ఏమంటున్నావు తల్లి? అదే విధంగా నేను సత్యమైన మాట నీకు సరగున తెలిపేదాను కదా. అట్లా తల్లి. అవును సింగ. జయ శక్తి మాతాకు సరసరే మాయమ్మ సరగుణ వెల్లుదాము. తల్లి ఆ యొక్క కైలాసము వెళ్ళుదాము. మా శంకరునికి ఆపత్త తగిలింది, వెళ్ళుదాము. కొల్లూరు సమీరా ఎరుకల లంచారికి పాత్రకు మెచ్చుకొని 20 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి నల్లవచమ్మ తల్లి సలహా చల్లా కాపాడు. గ్రామంలో జరిగిన ఈ నల్లపోచమ్మ నాటకంకు అందరూ యూట్యూబ్ లో చూసిన వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. గమ్మత్ టీవీ ఛానల్. మా యొక్క నస్లావతి గ్రామంలో నల్లపోచమ్మ జీవిత చరిత్ర ఆట ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. అందరూ ఆ యొక్క గమ్మత్ టీవీ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ యొక్క ఛానల్లో నల్లపోచమ్మ జీవిత చరిత్ర నస్రుల్లాబాద్ అని కొడితే గమ్మత్ టీవీ ఛానల్లో ఎప్పుడు చూసినా వస్తుంది. కాబట్టి ఆ యొక్క ఛానల్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవే మా నమస్కారాలు. జై శక్తి మాతా జై. జై నల్లవశమ్మ మాతాకి. నస్రుల్లాబాద్ లో ఆడిన
శ్రీ నల్లబోషమ్మ నాటకం మన యూట్యూబ్ ఛానల్ గమ్మత్ టీవీలో పార్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మొదటి నుంచి పాటలుగా అన్ని చూస్తేనే ఈ నాటకం పూర్తిగా మీకు అర్థమైంది. ఈ నసరులాబాద్ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్, బోధన్, వర్ని, మహారాష్ట్ర ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా నాటకాలు భాగవతాలు ఆడుతురంటే కంపల్సరీ ఇక్కడి ఊరు పేరు బాణి వినొస్తుంది. ధరణి నా సుర్లాబాద్ అనే దాటిని ఆ పదాలని ఆ బాణిని తీసుకొచ్చింది లింగం బాపు, లింగం పంతులు గారు. ఈ యొక్క పంతులు గారు దాదాపు ఒక 45 సంవత్సరాల పైనే నాటకాలు నేర్పిస్తున్నాడు. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్న గొప్ప గురువు గారు మన ఛానల్కి ఫోన్ చేసి, నాని నీ ప్రోగ్రాం చూసినా, నీ గమ్మ టీవీ చూసినా, నువ్వు ఖచ్చితంగా రావాలే, మా ప్రోగ్రాం కూడా తీయాలని బాపు కోరిండు. వారి కోరిక మేరకు మన గమ్మ టీవీ ఇక్కడికి వచ్చి ఈ నాటకాన్ని చిత్రీకరించి మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కలిగింది. సహకరించిన ఈ కళాకారులు, ఈ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కళాభివందనాలు. మీ ప్రోత్సాహం మా కళలపై, కళాకారులపై ఎప్పుడు ఇలాగా ఉండాలని కోరుకుంటూ, కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావూసు. చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోనా, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోనా, చౌడమ్మ యాని నిన్ను పిలతూరే పుడమేలోనా, చౌడమ్మ యాని నిన్ను ఆ దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు దయచూడవమ్మ జనని, దండాలు నల్లావోసు. గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు దొడ్లల్లో ఉండేరావే, గుండెలమ్మావో నీవు.